సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం చాలా నీరసంగా ఉందాక. అంటే ప్రతి వాక్యం వారికి కంఠ ఆహారంగా నా ప్రభా, కంఠభూషణంగా ఉండడానికి తండ్రి. ఈ వాక్యమే ఆహారం, ఈ వాక్యమే సమృద్ధి, ఈ వాక్యమే జీవం తండ్రి. వారి పిల్లలకు నా ప్రభ నా తల్లి జ్ఞానాత్మక మీరు నింపి మరి రమేష్ను బేరీని నా ప్రభ కుమార్తెను దీవించమని, అలాగనే ఈ రోజు నా తల్లి ఆపరించిన ప్రతి బిడ్డను దేవ నా ప్రభా, జ్యోతి విద్య తీసుకున్న ప్రతిదీ కూడా నా ప్రభ మీకు ఇంపైన శ్వాస యాగంలో ఆగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం నాకు ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకుంటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును? తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెవడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేటి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవుని కష్టవాక్యం జీవిస్తున్నాం. 16-9 జరుగుతుంది. అప్పుడు నేను నీళ్ళతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రం నీకు ధరింపజేసి తిని సన్నమైన ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షలు నీకు తొలగించి తిని సన్నపు అవిసె నార బట్ట నీకు వేయించి తిని నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కులకును పోగులను నీ తలకు కిరీటములు పెట్టించి తిని ఈలాగు బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసె నారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారంగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. దేవుడి లేఖన భావాన్ని కింద జీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎన్నో ఆటపాటల మధ్య నా ప్రభా అనేక మంది నా తల్లి ఒకవైపు మరణిస్తుండే మీ కృప చొప్పున మాకు జీవాన్ని ఇచ్చారు. అనుదినము మీరు ఇచ్చిన జీవాన్ని బట్టి మేము ఎంత స్థుతించా కూడా తక్కువే ప్రభా. మీరు ఇచ్చిన ఉద్యోగం బట్టి మా ప్రభా, మీరు ఇచ్చినటువంటి నా రక్షణ బట్టి దేవా, మీరు ఇచ్చిన ఆత్మ సంబంధమైన పిల్లలు బట్టి నా ప్రభా ఆత్మీయంగా ఎదురుచానికి మీరు ఇచ్చిన కృప బట్టి నా తల్లి దేవ అనేక మంది చేరి ప్రార్థించే మీరు ఇచ్చిన కరుణాపీఠం యొక్క దేవ యొక్క స్థలాన్ని బట్టి నా ప్రభా మీరు ఈ యొక్క కరుణాపీఠం కట్టారు ప్రభా. మీకే స్తోత్రం. కట్టిన మీరు దాన్ని నింపుతున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. అనేక మంది ఎవరి బిడ్డలు శ్రేష్ఠులలో దేవ పరిశుద్ధాలను ఉంటున్నాయి. మంచు వలె అరుణోదయ గర్భంలో నుంచి నీ దగ్గరికి వస్తారని మీరు సర్వించారు దేవా. కరుణాపీఠంలో ప్రతి ఎవరి బిడ్డలు మీ నామంలో మీ రక్తంలో మీరు సీలు వేశారు ప్రభా. మీ రక్తంలో మీరు బంధించారు ప్రభా. దేవ రోషం వల్ల దేవుని బిడ్డగా జీవించడానికి వారి పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధిలోనికి దేవ రావడానికి మీరు ప్రతిదినం వాక్యం ద్వారా కడుగుతున్నారు, శుద్ధి చేస్తున్నారు. అందుకే ఎంత స్థుతించా కూడా తక్కువే దేవ. అనేక మంది బిడ్డలు కడుగుబడి శుద్ధి చేయబడి పాపంలో వెళ్ళిపోతున్న వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా మీరు ఇచ్చిన ఉద్యోగం బట్టి, మీరు ఇచ్చిన విద్యను బట్టి దేవా, మీరు ఇచ్చినటువంటి సంపదను బట్టి నా ప్రభావ, మీరు ఇచ్చిన స్థితిని స్టేటస్ బట్టి గర్వంకి అహంకారులే నా ప్రభావ నా తల్లి నేను ఎదిరించి వాక్యం ఎదిరించి నా తల్లి వాక్యం పెడితేనే పెట్టి నా ప్రభావ దేవ నా తల్లి అగ్ని అంటే మీతో నా ప్రభావ నా తండ్రి ఆటవాడే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలి. తల్లిదండ్రులతో నా ప్రభా ఎవరి బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వారి ఎవరి బిడ్డలు అతని భయంకరమైన పాప భూమిలో ఉండాలని తెలిసి కూడా దేవ పాపంను ఖండించని మూర్ఖులైన తల్లిదండ్రులు
దేవాన్ని గద్దించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం అని మీరు సెలవిచ్చారు. మీరు ఇచ్చిన గర్భఫలంలో మా ప్రభా తిరిగి మీ చేతికి అప్పగించాలి. కానీ వారి అప్పవారి చేతులకు అప్పగిస్తున్నారు. వారి పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా సమర్థించే తల్లిదండ్రులను మీరు గద్దించమని ప్రార్థిస్తున్నాను దేవా. అందుకనే నీ ఉద్యోగంలో వేరొకరు తీసుకోవాలని మీరు సెలవిచ్చారు. అలాంటి వారికి హఠాత్తుగా దేవా వచ్చే శిక్షను మరి జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైనా మీ యొక్క వస్త్రాలు కాక మీ హృదయాలు చించుకొని నా సన్నిధికి రండి అని మీరు సెలవిస్తున్నారు దేవా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు దేవా హృదయపూర్తిగా నేను ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలని వచ్చిన ఈ బిడ్డను బట్టి మేము స్తుతిస్తూ వారికి ఎన్నో పనులున్నా అనారోగ్య పరిస్థితులు చిన్న బిడ్డ. సంఘము అనే మాటలో 2 లేక 3 ఎక్కడ ఉంటారు అక్కడ ఎవరు ఉంటారు? తండ్రి అయిన దేవుడు ఉంటాడు. దేవుడు ఇష్టపడే సంఘం, దేవుడు కోరుకున్నటువంటి సంఘం. అలాంటి సంఘము మచ్చ ఉండకూడదంట, మడత కూడా ఉండకూడదంట. మనం ఏదైనా కొంచెం కూడా మడత లేకుండా ఐరన్ చేసుకుంటాం కదా, అలా బయటికి వెళ్ళాలంటే ఎంత ఇల్లులో మడతలు లేకుండా ఉండాలని మనం ఎలా ఇష్టపడతామో అలాగనే తండ్రి అయిన దేవుడు కూడా ఈ యొక్క మానవుని తాను ఇష్టంతో చేసుకున్నటువంటి మానవుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్న ఈ మానవుడు కూడా అలాగా మడత గాని మచ్చ గాని లేకుండా నిర్దోషిగా నిష్కలంకంగా పరిశుద్ధంగా దేవుడికి మహిమకరమైన సంఘంగా ఆయన ఎదుట నా ఎదుట నిలవాలని నేను ప్రత్యేకించి ప్రతిష్ఠించింది అంటారు. మరి ప్రత్యేకించి ప్రతిష్ఠించినటువంటి ఆ తండ్రిని మనం గతంలో మన బతుకులు ఎలా ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గతపు స్థితిని ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి ఆ గతపు స్థితి అంటే 16వ అధ్యాయం 4వ వచనంలో నీ జనన విధము చూడగా నీకు పుట్టిన నాడు నీ నాభి సూత్రం ఏం చేయలేదా? నాభి సూత్రం కోయబడలేదు అంటే ఇంకా నీ యొక్క తల్లి నుంచి నువ్వు వేరు చేయబడలేదు, కానీ దేవుడు వేరు చేశాడు. నాభి సూత్రం కోయబడలేదు, శుభ్రమగునకు నీకు నీళ్లతో కడగబడలేదు. అలా కోయలేదు, ఎవరు కూడా నిన్ను కడగలేదు కూడా. చూడండి, శుభ్రమగుటకు నీకు నీళ్లతో కడగబడను లేదు. నీకు వారు నీకు ఉప్పు రాయకపోయినే. పుట్టిన పిల్లలకి ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, ఉప్పు నీళ్ళతో స్నానం చేయించాలి. మరి చేపిస్తున్నది తెలియదు. ఉప్పు రాయి మీద వాక్యం ఉంది, వాక్యం బట్టి నేను చెప్తాను. ఉప్పు రాయకపోయి ఉప్పు పసుపుతో ఫస్ట్ పిల్లలు కడగాలంటారు. మరి అలా చేస్తున్నది నాకు తెలియదు. ఉప్పు అనేది వాక్యం. ఉప్పు రుచి కలది. మీరు ఉప్పు అయినారు లోకంకి అన్నాం కదా దేవుడు. మీరు లోకంలో ఉప్పు అయినారు. ఉప్పు నిస్సారం అయితే దేవుడి వల్ల సారం పొందుతుంది. ఇందాక దేవుడు చక్కగా ప్లాన్ చేశారు. నిస్సారమైనటువంటి ఎవరి జీవితం దేనికి పనికిరాదు. ఎక్కడికి నరకానికి గంధకాలకి. నరకం దేవుడు సృష్టించింది మనుషుల కోసం చేయాల. ఎవరి కోసం చేశారు నరకం? ఎవరి కోసం? మళ్ళీ చెప్పాలా? అప్పవారి కొరకు నరకం ఏర్పాటు చేయబడింది. అందుకే పాతాళ బిలంలో పడిపోయినటువంటి దూతాలు అంటే దేవుడు వాళ్లకు సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళకు ఉన్నత స్థాయిలో వాళ్ళని హెచ్చిస్తే గర్వించి అహంకారులై పడిపోయినటువంటి వాళ్ళ బ్రతుకులు అక్కడ ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటిదే నరకం. ఆ నరకం అనేది 24 గంటలు బాధ, వేదన, రోదన, అక్కడ ఎప్పుడు ఏడుపు, పన్ను కొడకలేవు, ఇవే ఉంటాయి. నీకు అందరి నుంచి ఏముండదు. సో అలాంటి సిచ్యువేషన్ ఏ కుటుంబంలో అయినా ఉంటే అక్కడ దేవుని సన్నిధి లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కుటుంబం అయితే ఎల్లప్పుడూ వేదనలో, రోదనలో, బాధల్లో, మరి ఆ యొక్క ఆలోచనలో, కలబరాల్లో ఉందో అప్పుడు వెంటనే మనం ఒకటి గుర్తు చేసుకోవాలా, దేవుని సన్నిధి లేదు అని. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. అక్కడ ఆకలి అనేది ఉండదంటే సమృద్ధిస్తాడు అని అర్థం. మరి మొదటి రాజులు 17వ అధ్యాయం మనం చదివితే 17, 18, 19 3 అధ్యాయాలు చదువుకుంటే అక్కడ ఏలియా ప్రవక్తను దేవుడు ఎలా పోషించాడు కదా. దేవదూత వచ్చి వెలకొచ్చిందంట. దేవదూతలు ఆయనకు భోజనం పెట్టాయి, కాబోలం చేత భోజనం పెట్టాడు. తర్వాత ఒక మంచి ధనవంతుడు ఆయనకు పరిచారకులుగా చేశాడు, ఎలీషా. 12 అలకాల ఎడ్లతో దున్నేటటువంటి ఆ వ్యక్తి బాధలో, వేదనలో నేను వండర్ వాడి ప్రభా అనుకున్నప్పుడు పిచ్చోడుగా నీవనుకుంటున్నా వండర్ వాడాలి కాదు, 7,000 మంది నీకు సపోర్ట్గా ఉన్నావు.
ఆ 7,000 మంది కంటే శ్రేష్ఠమైన ఒక శిష్యుని నీకు ఇస్తా. ఎంత గొప్ప గొప్ప. ఆ దుప్పటి ఇలాగా ఏరియా పడేస్తా అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం కాకుండా దుప్పటి ఇలా పడేస్తేనే ఆ యొక్క అలా వస్తున్నాడు. ఊరికి ఇలా పడేయడం అని ఇంకా రాయబడింది. బట్ ఇంగ్లీష్లో అలా ఇలా వస్తూ ఉంటే ఏడు యొక్క దుప్పటి ఎలీషా కదా తగులుకుందంట. తగులుకుంటేనే ఏం చేసినాడు, అరకాలు విడిచిపెట్టి ఆయన పాపన పడేక ఇంటికి వెళ్దాం. ఏం చెప్పలేదు, అసలు నన్ను వెంబడించాలా ఏమలేదు. జస్ట్ ఊక అలా వెళ్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్దాము అని అనుకున్నాడు. అలా ప్రయాణమే పోమన్నాడు కాబట్టి నీకు 40 రోజుల ప్రయాణం ఉంది, నువ్వు వెళ్ళాలన్నాడు కాబట్టి అలా వెళ్తున్నాడు అంతే. కానీ ఎలీషాకు ఎప్పుడైతే ఆ దుప్పటి తగిలిందో అరకలు వదిలేసి, అంత పెద్ద ధనవంతుడు ఇంటికి రండి భోజించేది అందరినీ పిలిచి ఒక మంచి దైవజనుడు వచ్చాడు, దేవుడు నా దగ్గర పంపించాడు దైవజనుడే. ఎంత సంతోషం. మరి మనం దైవజనులు అలాగా సంతోషంతో ఆమోదిస్తున్నామా, గౌరవిస్తున్నామా? ముఖ్యంగా దైవజనుల కంటే ఎక్కువ దేవుడి సన్నిధి అంటే అంటుందా మన తాపత్రయం. ప్రార్థన అంటే అసలు నిరక్షణ, వేరే వాటికంతా టైం ఉంటుంది. ఎక్కడికంటే ఇక్కడికి పెళ్లిలో పోవడానికి సంబరాలు చేయడానికి టైం ఉంటుంది. ప్రార్థన అనగానే నేను ఆడికి వేయండి, ఈడికి వేయండి, పర్మిషన్ లేదు, ఉద్యోగస్తులైతే ఇంకా ఎన్నెన్నో. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరికీ పనులు లేవా? ఉన్నాయి. పనులు చేసుకుని దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు. అనారోగ్యం బాగలేకపోయినా కూడా అది చిన్న పిల్లలకు, మనమైతే పిల్లలకు మోషన్ ఉంటే అది రాదంట, మోషన్స్ ఉన్నా కూడా తీసుకొని వచ్చింది జ్యోతి. లుదియా కూడా ఎన్నిసార్లు పిల్లలు వదిలిపెట్టి ఆమె ఎంత దూరం వాళ్ళ ఇల్లు, షారన్ వాళ్ళ ఇల్లు, చాలా సంతోషం అవుతున్నా. హల్లెలూయా. ఆ జ్యోతి మొన్ననే సిక్కైనాడు పిల్లోడు, సెలవు పెట్టించు. 4 రోజులు 5 రోజులు ఉన్నారు తెచ్చుకుని పాడు. దేవుని సన్నిధిలో మన పిల్లలు ఉండాలని ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే, ఇలాగ నీకు ఎవ్వరు నీకు సాయం చేయలేదు. కానీ నీ కొడుకు బాగాలేనప్పుడు, నీ కూతురు బాగాలేనప్పుడు, నీ భర్త బాగాలేనప్పుడు, నీ బలహీన పరిస్థితులు నేను నీకు సహాయం చేశాను కదా అన్న మాట మాట్లాడుతున్నాడు. మరి కృతజ్ఞత ఉన్నా, ఎవ్వరు నీకు సహాయం చేయలేదు. అలాంటి పరిస్థితిలో నేను వచ్చి నీ యొక్క తల్లి నుంచి అంటే లోకం నుంచి నేను వేరు చేసి ఇక్కడ నాభి సూత్రం పోయబడలేదు అంటే స్టిల్ నవ్వు లోకంలో నువ్వు ఉన్నావు. కానీ లోకంలో నుంచి నేను వేరు చేసిన, రక్త బంధం నుంచి నేను వేరు చేసిన, నా రక్త బంధం బిడ్డగా ఉండాలని ఇష్టపడినా. అందుకనే ఉప్పు అనే వాక్యంతో నేను శుద్ధి చేస్తాను. నేను శుద్ధి చేయడమే కాదు, నీకు రక్షణ వస్తాలు, స్తుతి వస్తాలు, మహిమ వస్తాలు, ధన వస్తాలు, ఆనంద వస్తాలు, సంతోష వస్తాలు, ఇన్ని వస్తాలు వాళ్ళు నీకు ఒక్కొక్కటి ఇచ్చినారేమో, నేను విలువైన వస్తాలు నీకు ఇచ్చాను. మరి ఎంత మర్చిపోయావా? నీ బ్రతుకులో గతంలోకి వెళ్ళాలన్నావు, ఇప్పుడు ఈ స్థితి వచ్చినాక నువ్వు మర్చిపోయావు అన్నట్టుగా దేవుడు గుర్తు చేస్తున్నాడు. అక్కడ నీకు ఉప్పు రాయకపోయింది, బట్ట చుట్టకపోయింది, నీ పనుల్లో ఒకటైనా నీకు చేయవలని ఎవరినో కటాక్షింపలేదు. నీ ఎందుకు జాలి పడిన వాడు ఒక్కడూ లేకపోయాడు. నువ్వు పాపం అనే భూమిలో పడి కొన్నాడుతూ ఉంటే, నువ్వు పాపం అనే పాపంలో వస్తే ఇంకా ఏం చేశారు, 4-5 మాటలు అని ఊరుకుండడం, లేకపోతే ఓదార్చడం, అంతే మనం మర్చిపోతారు. చచ్చిపోయినాక మర్చిపోతారు అంతే. కానీ అలాగ పిల్లలు మన మధ్య ఈ యొక్క 1 నెల తేడాలోనే 2 ఎవరినో చనిపోయారు. 20 లోపల అంటే దేవుడు ఉగ్రత, 20కి పైబడిన వాళ్ళని అప్పుడు దేవుడు తీసుకున్నాం. కానీ దేవుడి ఉగ్రత ఉన్న వాళ్ళు 20 లోపలనే చనిపోతారు. వారి కుటుంబంలో యవనస్తులు ఉండరు అని, ఇంకా ముసలివారు కూడా ఉండరు అని. ముసలివారు ఉన్నారు అంటే దేవుడి యొక్క కటాక్షం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, అస్యంగా ఉన్నావు నువ్వు, పాపం అనే భూమిలో పడి పొందుతూ ఉన్నావు. ఎవరిని నేను చూసి అయ్యా మంచివాడా అని అనడం లేదు, మంచిది అని అనడం లేదు. అయితే నేను నీ ఎద్దకు వచ్చి రక్తంలో, పాపం అనే రక్తంలో పొందుతున్నా నిన్ను చూసి, నీ రక్తంలో పొంది ఉన్నా నీవు బ్రతుకుమని నీతో చెప్పి తినే, నీవు రక్తంలో పొంది ఉన్నాను బ్రతుకుమని నీతో చెప్పి తినే. భయంకరమైన పాప భూమిలో ఉన్నా బయటికి తీసుకొచ్చి నిన్ను నా బిడ్డగా, నా కుమార్తెగా నేను చేసుకుంటున్నాను. ఇక్కడ పెళ్లి చేసుకొని అనే మాట ఒక నిబంధన. నా యొక్క క్రీస్తు రక్త వంశాలలో నువ్వు ఉండాలి అనేది అక్కడ అర్థం. పెళ్లి అంటే ఈ లోక సంబంధమైన పెళ్లిలు కాదు ఇవి. మనం ప్రకటనలో చూసే విధానం ఒక అనుబంధం.
9వ వచనం మనం చదివితే చూడండి. 16, 9వ వచనం. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటే మొదట నీళ్లతో నిన్ను కడిగి బ్యాప్టిజానికి గుర్తు. లోకంలో ఉన్న మనము లోకం నుంచి వేరు చేయబడాలంటే, ప్రత్యేకంగా దేవుని బిడ్డలుగా జీవించాలంటే మనము నీటి ద్వారా బాప్తిసం పొందాలి. మారు మనసు విషయమైన బాప్తిసం, అది పెళ్లి బాప్తిసం కాదు. నీటితో నిన్ను కడిగి, అందుకనే ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ యొక్క మేఘములో లేకపోతే సముద్రంలో వాళ్ళంతా నడిచిపోయారంటే వాళ్ళకి బ్యాప్టిజం జరిగిపోయింది. తర్వాత ఇంకొక ప్రశ్న, 2వ దొంగకు బ్యాప్టిజం ఇచ్చారా లేదా, పొందాడా లేదా? అప్పుడు 2వ దొంగ బ్యాప్టిజం పొందాడా లేదా? త్వరగా చెప్పండి. ఏదో ఎస్ ఆర్ నో? గాడ్ బ్లెస్ మా ఒకసారి ఎప్పుడో చెప్తున్నా మధ్య థ్యాంక్ యూ. అక్కడ వర్షం వచ్చింది. అదే సమయానికి ఎంత గొప్ప దేవుడు. చనిపోయినాక రావచ్చు కదా, ఇంకా బ్రతికున్నప్పుడే అక్కడంతా కూడా సూర్యుడు అస్తమించను, మేఘంలంతా కూడా ఎండిపోయినాయి, కమ్ముకున్నాయి, అంతా వర్షం వచ్చింది. అందుకే ఈస్టర్ ఇక్కడ మన గుడ్ ఫ్రైడే అప్పుడు కానీ ఈస్టర్ అప్పుడు కానీ వర్షం వస్తుంది. ఖచ్చితంగా చాలా మటుకు వస్తుంది. అతనికి బ్యాప్టిజం అలా జరిగింది. కొంతమంది 2వ గంట బ్యాప్టిజం తీసుకోలేదు కదా అని అంటారు. దేవుడు అలాగా చేయడు. ప్రతి మాట ఆయన నెరవేర్చే దేవుడు కాదు. ఎంత గొప్ప అదే సమయంలో. అందుకనే అతనికి మారు మనసు వచ్చింది. మారు మనసు విషయమైన బ్యాప్టిజం కూడా జరిగింది. ఇన్ ద సేమ్ వే ఆత్మ బాప్టిజం కూడా జరిగింది. ఎలా ఆత్మ బాప్టిజం అంటే యేసు యొక్క మాటలో తన ఆత్మకు మనసుకు శరీరమైన కల్మషం నుండి పవిత్రులుగా చేయబడమే ఆత్మ బాప్టిజం. ఆత్మలో జన్మించడం. చూసారా, శారీరకమైన మస్తు తొలగించుకున్నాడు. పశ్చాత్తాపం ద్వారా ఆ వ్యక్తిని గద్దించాడు. రక్షణ పొందిన వ్యక్తి పక్క వ్యక్తిని గద్దించాలి. మనం ఎన్నిసార్లు వాక్యం వింటాం? 127 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక్కరినైనా గద్దించి సరిచేశారా? దేవుడు ఎక్కడెత్తాడు? ఒక్క తాగుబోతుని గద్దించారా? ఒక వ్యభిచారిని గద్దించారా? ఒక పాపము మరి ఎన్ని డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, గంజాయి తాగే వాళ్ళు ఉన్నారు, పాన్ పరగ తినే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ? మన మధ్యలోనే, మీ ఇళ్ళ దగ్గరనే, మీ వీధిలోనే. వీధులు పాడైపోతున్నాయి. చూసి చూడమంటున్నారు. గంజాయికి అలవాటు పడ్డారు నీచంగా. దాన్ని అమ్మే వాళ్ళు ఎవరు అంటే వాక్యం చెప్పే పిల్లలు కొరికే. దాన్ని తాగే వాళ్ళు ఎవరంటే వాక్యం చెప్పే వాళ్ళు. ఎంత దేవుడికి ఎంతగా నచ్చుకుంటా. అందుకే అంటున్నాడు, అంతగా నేను నీళ్లతో కలిగి నీ మీద రక్తమంతా తుడిచివేసి నేను నూనెతో అంటి. నూనె పరిశుద్ధాత్మకు వాక్యాన్ని కూడా గుర్తు. విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రం నీకు ధరింపజేసింది. అది మనం చూస్తే రక్షణ వస్త్రాలు, శృతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు, డబల వస్త్రాలు, ఆనంద వస్త్రాలు, సంతోష వస్త్రాలు. ఇంకా మనం ఏషియా 61:3 కూడా అక్కడ ఉల్లాసపు వస్త్రాలు ఉన్నాయి. దుఃఖానికి ప్రతిగా ఇక ఏడుస్తూ ఉండే, కేకలేస్తూ ఉండే, పాపంలో పడి దేవుడు తన యొక్క చేతులతో దక్షిణాస్తంలో చూసుకొని కలిగి శుద్ధి చేసి రొమ్మును ఆనించుకొని నువ్వు పెద్దదాని అయిన తర్వాత నిన్ను ఏమంటున్నాడు సంఘంలో? ఎర్రటి చర్మంతో చేయబడిన పాదరక్షలు అంటే సమాధాన సువార్త వలన సిద్ధ మంచనే జోడించి వెళ్ళి వాక్యం ప్రకటించమంటే ప్రకటించడం లేదు. కనీసం ఇళ్ళ దగ్గర ఎక్కడికో వెళ్ళి ప్రకటించాడే 3 గంటలు సాక్షులైనడే అన్నాడు. అది అక్కడ ఆయన శిష్యులు, ఆయన సాక్షులుగా ఉన్నారు. ఉన్నామా? మనం ప్రభు వలలో పాల్గొంటాం, కానీ ప్రభుని గురించి ప్రకటించలేని బ్రతుకు. అందుకని ఇక్కడ అంటున్నాడు, సన్నపు అవిసరాల బట్ట నీకు నేయించుకుని, నీకు పట్టుబట్ట ధరింప చేసింది, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియలు. ఎందుకంటే నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి. కంఠంలో ఆభరణాలు ఎందుకంటే నీ కంఠంలో వాక్యంతో నింపబడి, వాక్యమే వేల కొలది వెండి బంగారు నాణంలో కంటే విలువైనది. నేను ధరింప చేసిన బంగారు చూసుకోనా? బంగారు లాంటి వాక్యం ఇతరులకు చెప్తామేమోనే, కానీ నువ్వు బంగారు ధరించుకున్నావు కానీ ఒకరికైనా బంగారు వాక్యం చెప్పడంలా. అందుకని నీ యొక్క మెడలో దండలున్నా, ఎన్ని అలంకరణ వేస్ట్, బోసిపోతుంది. మన ఎంత బాధతో ఉన్నా. నువ్వు వస్త్రాలు వేసుకున్నావే కానీ నువ్వు అనుకున్న వస్త్రాలు వేసుకున్నావా కానీ దిగంబరే.
అక్కడ ప్రకటన 3లో అంటాడు, నువ్వు అనుకుంటున్నావు ధనవంతుడు అని, నువ్వు దరిద్రుడు, నీకు ఏ ధనం లేదు. వాక్యమే ధనం. వాక్యంతో నింపబడిన వాళ్ళే ధనవంతులు, వాక్యంతో నింపబడిన వాళ్ళే ఐశ్వర్యవంతులు. వాక్యం లేని వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళు ధనవంతులైనా వాక్యం లేని పేదవాళ్ళకు మన వాక్యమైన ధనాన్ని వాళ్ళకి అందించాలి. అది రక్షణ పొందిన వ్యక్తి చేయవలసిన బాధ్యత. మనం పాప భూమిలో నుంచి తండ్రి అనేది లేవలేదు కదా, మన బాధ్యత. మనం ఏం చేస్తున్నామని పరిశుద్ధ ఆత్మలను మాట్లాడుతున్నాం. ఎక్కడో పడిన బ్రతుకులను బాగు చేస్తే మరి మీరు ఇంకొక బ్రతుకులు బాగు చేయరు కదా. ఇక్కడ దొంగ వర్షం రావడం ద్వారా అక్కడ బ్యాక్టీరియం తీసుకున్నాడు. ఈ దొంగ వెంటనే ఆత్మీయంగా శారీరకంగా శుద్ధి చేయబడినాడు. యేసయ్య వాక్యం ద్వారా ఆత్మీయంగా శుద్ధి చేయబడినాడు. నెక్స్ట్ వెంటనే శుద్ధి చేయబడిన ఒక రక్షణ పొందిన వ్యక్తి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పక్కనున్న వాళ్ళు పాపం చేస్తుంటే అస్సలు నచ్చదు, ఇష్టపడారు. వాడిని నోరు ముగించాడు. ఏం మాట్లాడుతున్నాడు? తన తప్పిదాలు ఒప్పుకున్నాడు. ఒకప్పుడు ఇద్దరు కలిసి అన్నాడు యేసయ్య, ఇప్పుడు అన్నాడు ఇది మనకైతే తగింది, కానీ ఆయనకు తగింది కాదు. దేవుడికి భయపడవా? ఒక దొంగ పక్కనున్న వ్యక్తిని మాట్లాడుతుంటే దొంగ జీవితం మార్చబడితే మరి మనలో వాక్యం చెప్తాం, ప్రార్థన చేస్తాం, ఎన్నెన్నో చేస్తాం. మందిరాల్లో చిన్నోడైనా ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి అబ్బాబా ఇండియా ఎంత భారంతో బాధ్యత, ఎంత మరి భారం బాధ్యత. పిల్లలు అలాగా కాకూడదని చిన్నప్పటి నుంచే వాక్యంలో పెంచాలి. అన్ని మళ్ళీ చెప్తున్నా ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు అదే ఆభరణం చేత నేను అలంకరించంటే నీ కంఠానికి ఉన్న బంగారు చూసుకొని ముచ్చిపోవడం కాదు, కానీ బంగారు ఉందంటే బంగారం లాంటి వాక్యం ఇతరులకు ఇవ్వగలిగిందా? లేక నాకు ఈ జీవితం ఇచ్చాను ఇవ్వక ఇచ్చా ప్రభా, ఇదిగో నాకు చదువు వచ్చింది, 10 మందికి చదువురాని వాళ్ళకు వాక్యం చదివి వినిపిస్తాను. వాళ్ళకు వాక్యం ఎలాగ అర్థమవుతుందో అర్థమయ్యే విధానం చెప్తా ప్రభా అని మనం చెప్పగలుగుతున్నామా? వేల కొద్ది వెళ్ళి బంగారం నాణ్యతలు ఉంటే మీరు ఇచ్చిన ధర్మశాస్త్రమే ఏంటి? శ్రేష్టమే. వెండి నాదే, బంగారం నాదే అంటే ఇక్కడ అలంకరించాలంటే చేతులకు కడియం అంటే మన చేతులతో దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కనపరచాలి. ఈ చేతులు యేసయ్య యొక్క చేతులతో 5 రొట్టెలు 2 చేపలు పైకెత్తి తండ్రి దగ్గర ప్రార్థన చేసి ఆశీర్వదించి ఇతరులకు ఇచ్చినట్టుగా మన యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో ఇతరులకు పాలు పొందేలా చేయాలి. నిన్న పవన్ అదే చెప్పాడు, ఆశీర్వాదానికి సూచనగా తను తెచ్చుకున్నటువంటి వాటిలో వేరే వాళ్ళకు పంచిపెట్టుకున్నాడు. గివింగ్ నాట్ రిసీవింగ్. ఎంతసేపు పుచ్చుకోవడం కాదు, ఇచ్చే వారంగా మనం. దేవుడు ఎప్పుడు మనకు తక్కువ ఇవ్వడం కాదు, స్తుతించాలి, ఆయన గణపరచాలి. అందుకే మనం చేసుకున్నాడు. నీ యొక్క చేతులు పరిశుద్ధమైన చేతులుగా ఉండాలని కడియాలు పెట్టాడు. నీ యొక్క మెడకు గొలుసు అని ఇందాక చెప్పాము. నీ చెవులకు ముక్కులకు పోగులను, నీ తలకు కిరీటం పెట్టించాడంటే చెవులకు ఎందుకు పోగులు పెట్టాడంటే ఈ యొక్క చెవులు దేవుని నామమును మహిమపరచాలి. దేవా ప్రతి ఉదయం నువ్వు మాట్లాడుతుందే నాకు విడిపోతే దయచేదేవా అనాలి. యెషయా 51లో రాయబడి వాళ్ళు మాట్లాడుతుంటే నాకు శిష్యుని తగిన నోరు నాకు ఇయ్యండి ప్రభా, నేను శిష్యుడు, నువ్వు నాకు చెప్పు బోధకుడు, నువ్వు నాకు గురువు, ఉదయాన్నే నువ్వు నాకు గురువు ఉండి నాకు బోధించు. నేను నీ ద్వారా ఏం పొందుకున్నా, నేను శిష్యుడుగా కదా, నువ్వేం చెప్తా చేయాలా? నువ్వు చెప్పింది ఒకటే, పోయి సమస్త సృష్టికి నన్ను గురించి ప్రకటించాను. ప్రకటిస్తాను. నా చేతులు ఎంతవరకు వీధుల్లో, నా చేతులు ఎంత నా ఇళ్లలో నేను చెప్తాను కదా. చేత కాని వాళ్ళకి కనిపించండి అన్నారు. అది కూడా చేస్తుంది దేవుడు. మన చేతులైన వాళ్ళకి మనం చెప్పాలి. ఒక దొంగ నేను పక్కన చెప్తే పక్కన ఇంతమంది చనిపోతున్నారు. పాపం ఇంటర్లోనే పాపం, 7వ తరగతిలోనే పాపం, కేజీబీలో ఎన్ని ఇలా చెప్పలేము. అప్పుడు ప్రార్థన జరిగేది, అప్పుడు ఒకటి కూడా లేదు. ఇలా అక్కడ 2 సంవత్సరాలుగా నేను కేజీబీలో అక్కడ వాటి వచ్చాను. ఇక్కడ కూడా కొంత కాదు వీక్లీ వన్స్. వాళ్ళు ఊరికే రావడం కాదు, ఊరికే రావడం కాదు, భారంతో మీరు అడగండి అప్పుడు ఇస్తారు. భారము బాధ్యత ఉన్నారు. దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు? ఇలాగ అడుగుతున్నా అంటే అక్కడ నా ఉపాధ్యాయుని అడుగుతున్నా, ప్రతి ఒక్కరిని అడుగుతాడు. దేవుడు లెక్క ఏం చేస్తున్నారు మీరు ఉపాధ్యాయులు అంటాడు. ఎంతమంది పిల్లలు పాడవుతుంటే, కుటుంబంలో మీ కొడుకులు పాడవుతుంటే ఏం చేస్తున్నారు? కొడుకులు నిత్యుడిగా పాడు చేస్తుంటే కూడా మనం సమర్థించుకుంటానే ఉంటాం. దేవుడు గుర్తు ఇక్కడ అందుకే అంటున్నాడు, మన చెవులు దేవుని వాక్యం వినేగా ఉండాలి. మన ముక్కు పరిమళ వాక్యం అనే పరిమళ వాసన మనం చూస్తూ వేరే వాళ్ళకు పరిమళ వాసన అందించే వాళ్ళం. అక్కడ మగ్దలేనే మరియ అత్తరు గుడిని కళ్ళగొట్టే ఇల్లంతా ఏమైందంట? ఏమైంది చెప్పండి? భలే వార్తలు ఇద్దరు కలిసి సువాసన సువాసన. అందుకే ఇద్దరికి నైట్ ఇల్లంతా సువాసన.
పక్కన సువాసన. మనం ఏదైనా ఇక్కడ వంటలు చేస్తుంటే అబ్బాయి ఏమైనా వస్తుంది అంటారా? మీ ఇంట్లో చేస్తుంటే అంటారా లేదా? మరి వాక్యమనే సైకో వాక్యం మన ఇంట్లో ఉందా? ఎంత చక్కగా పాడుతున్నారు. ఆ ఇంట్లో రక్షణ గురించి ఉత్సాహం సునాదగిగా ఉందా? ఊరికే వాక్యం రాసి పెట్టుకున్నాను, వాక్యం రాసి పెట్టి కొట్లాటలు చేస్తున్నాను. దేవుని నామం గురించి ఎప్పుడు వినేవారు కాదు. అక్కడ ఎప్పుడు ఎవరిపోయినా వాళ్ళు టీవీలో వాక్యం వింటున్నారు, సెల్లో వాక్యం వింటున్నారు, అక్కడ వాక్యమే వినపడుతుంది ఆ ఇంట్లో. అంతేగాని కొంతమంది నాకు చెప్పారు, వాళ్ళేంటి దైవజనులు అంటారు, మళ్ళా అలా ఇంట్లో పోతుంటే సినిమా పాటలు వినపడుతున్నాయి, సినిమా సీరియల్స్ వినపడుతున్నాయి అన్నారు మాకు. మీరే పోయి చెప్పకూడదా మరి అన్న? చెప్పాలి అన్నీ చెప్పే వాళ్ళు నాకు చెప్తున్నారు, మరి పోయి చెప్పొచ్చు కదా. ఒకసారి అన్నాము మాట వరుసకు, నన్ను మాట వరుస కాదు ఖచ్చితంగా చెప్పాలి. నేను ఒకసారి చర్చిలోనే చెప్పాను అన్నమాట. అయిపోయింది వాళ్ళకి నా బాధ. దేవుని పిల్లలు అంటే దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. సీరియళ్ళు దీనిల పట్ల సినిమా పాటలు అక్కడ అవసరం దేవుడు కూడా ప్రారంభం చేసింది. ఇక్కడనేమో చర్చిలో పెళ్లి చేపించుకుంటారు, మళ్ళీ ఇంటికి తీసుకుపోయిన వరకు తైతక్కలు ఆడతారు. సినిమా డ్యాన్స్ ఎన్ని డ్యాన్సులు క్యాటరింగ్ డ్యాన్స్ అంట, ఆ డ్యాన్స్ అంట, ఈ డ్యాన్స్ అంట. మళ్ళీ సిగ్గు లేకుండా తల్లిదండ్రులు ఫ్లెక్సీని తీసుకొని అక్కడ పెట్టింటారు. మళ్ళీ వాళ్ళ ఫొటోస్ తీసుకొని మళ్ళీ ఎవరెవరికో సెండ్ చేసి మా ఓటు చేస్తే బాగా అన్నాడు. కరెక్ట్గా చిరంజీవి లాగానే అన్నాడు కదా, కరెక్ట్గా పవన్ కళ్యాణ్ లాగా ఆడు కదా. మన స్టెప్స్ చూసినారా మీరు? అట్లనే అన్నట్టు సిగ్గు లేకుండా చర్చిలోనే హల్లెలూయా స్తుతిమై మా చేతులెత్తండి, స్తుతించండి, మైపరచండి, గణపరచండి. మీరు నోరుందా లేదా? చేతుందా లేదా? మళ్ళీ అక్కడ వేషగా చర్చిలో ఒకటి, బయట ఒకటి. కనీసం దేవుని పెట్టిన పిల్లలన్నా దేవుని కనపరిస్తే ఎంత సంతోషపడతారు దేవుడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాం. అయితే ఎంత ఇదంతా మిక్కిలి సౌందర్యవతి అంటే మనకు విద్య ఇచ్చిన తర్వాత, ఉద్యోగం ఇచ్చిన తర్వాత, ఉద్యోగాన్ని చూసుకొని, విద్యను చూసుకొని ఒకవేళ గర్విస్తున్నారేమో దేవుడు ఉద్యోగాన్ని తీసేస్తాడు, ఉంచాడు, నీ స్థితిని తీసేస్తాడు. అట్టడు భాగంలోకి అట్టడు కాకపోతాం. అలా కాకముందే వారి బ్రతుకు సర్చ్ చేసుకోవాలి. 62వ యెషయా 62వ అధ్యాయము 8వ వచనం చదవాలి. యెషయా 62:8. నీ శత్రువులకు ఆహారంగా నేను ఇక్కను అంటే ఎప్పటి నుంచి? నువ్వు దేవుని బిడ్డవని, దేవుడు నేను కన్నాడు కొన్నాడని, ఆయన నీకు రక్షణ వస్తాడు, శుద్ధి వస్తాడు, దైవ వస్తాడు ధరింపజేశాడని, ఆయన పాపం అనే రక్తంలో పొల్లుచున్న మనను ఆయన శుద్ధి చేశాడు. ఆయన స్థుతించినప్పుడు, గణపరిచినప్పుడు, వాయిపరిచినప్పుడు, కొన్నాడినప్పుడు, ఆయనకి మనం ఫస్ట్ తయారు ఇచ్చినప్పుడు, వాక్యం పట్ల తపన తృష్ణ కలిగి ఉన్నప్పుడు నీ ధాన్యం శత్రువులు తీసుకోడు. ఒకవేళ తీసుకున్నాడా? యోగుకు తీసుకున్నాడా? 200 వాడు ఇప్పుడు గాలం వేసి నీ దగ్గర తీసుకున్నాడు. నేను అందుకే చెప్తున్నా, జాగ్రత్త. ఎవరు ఎగ్గొట్టదని. కొంతమంది తీసుకొని ఎగ్గొడుతుంటారు కదా, 50,000 సెలిపోయిందన్న సెంత నాకులేదంట. నువ్వు తీసుకున్నవి ఇవ్వలేదు కదా, అందుకని వెళ్ళి 50,000 వాళ్ళు ఇవ్వాల్సింది 10,000 అనుకోండి, 50,000 సెల్ బాగుంది ఇది. ఇంకా కొంతమంది ఉద్యోగాలు పోతాయి, 80,000 ఎగ్గొట్టింటారు, పోతుంటాయి ఉద్యోగాలు. ఎందుకు ఉద్యోగం పోయింది అంటే నేనేమో కారణాలు పెట్టుకున్నాను. ఎందుకు నేను చెప్తున్నా అంటే జరుగుతున్న విషయం ఎక్కడ అంటున్నాడు, నీ యొక్క నువ్వు కష్టపడి తీసింది ఇక మీదగా అంటే ఎప్పటి నుంచి నువ్వు దేవుడి పైన ఆధారపడినప్పటి నుంచి ఇదేం వేస్ట్ కాదు. వాళ్ళు తీసుకెళ్ళారా మళ్ళా దేవుడు ఇచ్చేలాగా అంతవరకు అసలు ఆయన ఊరుకోనే ఉంటాడు. ఆయన రోషం గల దేవుడుగా ఆయన ఉన్నాడు. తర్వాత మనం చూస్తే యెషయా 60వ అధ్యాయం 15 నుంచి 21 దాకా ఇవి మీరు పూర్తిగా ధ్యానం చేసుకోండి. ఈరోజు దానం అంటే బర్త్డే ఆంటీని జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క వచనాలు వాగ్దానం పూర్తిగా నమ్మినట్లయితే యెహోవా మహిమను చూస్తారు. 102 సంవత్సరాలుగా ఉన్న ఆత్మీయమైన తల్లి ఆమె యొక్క పుట్టినరోజు సందర్భంగా దేవుడు నాతో మాట్లాడిన విషయాలు మీకు కూడా ఇస్తున్నారు. ఇది నాకు ఇచ్చిన వాగ్దానం, మీరు కూడా స్వతంత్రించుకోండి. 60:15 నుంచి 21 దాకా చూసినావా? ఇద్దరికి ప్రతిగా బంగారం తెచ్చుచున్నాడు, ఇనుమునకు ప్రతిగా. చూడండి ఎంత తేటగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. ఒకవేళ నువ్వు ఇద్దరు ఉంటే దేవుడు బంగారం లాగా వెండి లాగా శుద్ధి చేయమన్నాడు. స్వచ్ఛమైన బంగారం నేను ఉన్న మరణం అంతా తగడమంతా తీసేసి ఒక మంచి ఆర్నమెంట్
ప్రతిగా ఇనుములు తెచ్చుచున్నాను, సమాధానమును చూసావా, సమాధానంలో నీకు అధికారులుగాను, నీతి నీకు విచారణ పక్షంగా దేవుడి దగ్గర విచారణ చేస్తారు. దాని విచారణ చేశారు. విచారణ చేయడానికి ఎప్పుడుగా ఉన్నటువంటి అభ్యర్థాలు అక్కడ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విచారణ చేయగా పోయినటువంటి అంతా కూడా వచ్చింది సిక్లకు. 30 ఎండనే నేను గుర్తుపెట్టాలి. సిక్లో మనం మొదటి సమయంలో 30 మనం చూస్తేనే సిక్లలో అన్ని దేవుడు ఇచ్చాడు. పోయినవంతా మళ్ళా సంపాదించుకున్నాడు. థ్యాంక్ గాడ్. ఎంత గొప్ప కృపది. నీకు పోయిందా మళ్ళా దేవుడికి ఇస్తాడు. బాధపడదు. ఇవ్వడం కోసమే కొన్ని దేవుడు మన దగ్గర నుంచి తీసేసుకుంటాడు. అంటే సైతానికి అలౌ చేస్తారు, సైతానికి పర్మిషన్ ఇస్తారు. మన దేవుడి పర్మిషన్ దగ్గర వాళ్ళు మన దగ్గర నుంచి తస్కరించలేడు, దొంగిలించలేడు. దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. ఇదిగో నేను తీసుకున్నా, తీసుకో, నువ్వు తీసుకున్నా కూడా నా పిల్లలు నన్నే స్తుతించి మహిమపరిచి కనపరుస్తారు. ఎందుకంటే అది నేను ఇచ్చిందని వాళ్ళు నాకు అప్పగించినారు. నువ్వు తీసుకుంటున్నావు, వాళ్ళదని తీసుకుంటున్నావు, సనవదని తీసుకుంటున్నావా, మేరిజన్ తీసుకున్నావా? కాదు, అది నాదని వాళ్ళకి తెలుసు. కానీ నువ్వే అనుకుంటున్నావు నేను మేరిజన్ తీసుకున్నాలే, సెలబ్రిటీ నువ్వు అనుకుంటున్నావు. కాదు, నాది తీసుకున్నావు. నా దొంగలుకొని ఎన్నుకుంటాను. మళ్ళీ నీ ముక్కు గాలం వేసి ఇచ్చాము అని పంపిస్తారు కదా. అలాగే దేవుడు రెండంతా రాసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా అడిగితే దేవుడు అన్నాడు, తెచ్చుకోపో. తన యొక్క ప్రాపర్టీ కాదు, మళ్ళా ఎవరిదన్నా అన్నిలు నీ ప్రాకారం అంటే ఇదంతా చదవండి మీరు. 60, 61, 62, 63 ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో కంటెక్ట్ చేయండి. వీలైతే ఏషియా చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నాకు ఎంత ఇష్టమో ఆ యొక్క లేఖన భాగాలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే 61:7 చూడండి. నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు కలదు. 61:7 నీ అవమానములకు ప్రతిగా ఎన్నిస్తాడా రెట్టింపు ఘనత నొందుదురు. నేను అవమానిస్తున్నారా, నీ భర్త కానీ నీ కొడుకు కానీ తునికరిస్తారు, నువ్వు కనుపరచవస్తావు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈమె ఎంత ఆశీర్వదకరంగా ఉంది, ఈమె భర్త ఏం ఆశీర్వదకరంగా లేమన్నారు. నిన్న ఒకవేళ నీ భర్త నిన్ను అవమానపరుస్తావు, నువ్వు ఖ్యాతి నందిన దానిగా ఉంటావు. ఒకవేళ నీ కొడుకులు అంటున్నారా, అప్పుడు కొడుకులు అనుకుంటే వాళ్ళగా ఉన్నారు. తల్లి ఎంత మంచిది, కొడుకులు ఇలా ఉన్నాడు, తల్లి మంచిదే, కొడుకులు కూడా మంచోడే అనే విధానంలో మనం ఉన్నామా? చూడండి. నీ అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు. తమ దేశంలో రెట్టింపు, తమ దేశంలో, మన దేశంలోనే దేవుడు మన ఆస్తి. థ్యాంక్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. తమ దేశంలోనే, వేరే దేశంలో కాదు, నీ దేశంలోనే, నీట్లోనే, నీ స్వజనుల మధ్యనే దేవుడిని లిఫ్ట్ చేస్తాడు. ఏ స్వజనులైతే యోసేపును కొట్టి చంపేసేయాలి అని అనుకున్నారో అదే స్వజనులు కాళ్ళ వేళ పడి తల వంచి నమస్కారం చేసి ఆ యొక్క యోసేపుకు అర్థించారు. నాకు ధాన్యం ఇవ్వండి అయ్యారు, తమ్ముడని తెలియదు. చచ్చిపోతున్న అయ్యారు. అసలు యోసేపుకు బాగా ఆ కన్నీరు, ఎన్ని రోజులు నా అన్నదమ్ములతో బంధం తెగిపోయింది, బంధం కుట్టి ఇలా పడేశారు. ఈరోజు వచ్చారు, నా అన్నం నేను చెప్పలేకపోతున్నాను లేక వాళ్ళకి ఇంకా పశ్చాత్తాపం కావాలి. వాళ్ళు పశ్చాత్తాపడుతున్నా లేదు, పశ్చాత్తాపడినారు. మనం మన తమ్ముడికి చేసినందుకే కదా మనకి ఇలా అయింది. వాళ్ళకి ఒక్కరికి చేసే మన బాధ. కానీ ఇప్పుడు భార్యలు, పిల్లలు అందరూ ఆకలితో అనుమతిస్తున్నారు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు, మన ప్రాణంలో ఉన్నారు. కానీ యోసేపు వాళ్ళని బ్రతికించారు. హల్లెలూయా. పక్కకు పోయి బిగ్గరగా ఏడిస్తే ఆ ప్రాంతం అంతా యోసేపు యొక్క ఏడుపు వినబడిందంట. నా వాళ్ళంతా నాకు దూరం అయిపోయారు అని బిగ్గరగా ఏం చేశారు. కానీ దేవుడు మరలా సంతోషాన్ని ఇచ్చాడు. అక్కడ ఏ ఆస్తి అయితే వాళ్ళు తీసుకున్నారో అదంతా చెత్తలాగా వదిలిపెట్టేసి వాళ్ళ ఇంటికి వచ్చినాడు. థ్యాంక్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతకంటే శ్రేష్టమైన యోసేపు వాళ్ళకి ఇచ్చాడు. ఎంత గొప్ప. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ అవమానాల ప్రతిగా రెట్టింపు ఘనత. ఏదైనా న్యాయం చేయడం యెహోవాకు నాకు ఇష్టం. ఒకడు అన్యాయంగా ఒకరి చుట్టూ పట్టుకోవడం నాకు అసహ్యం. సత్యుని బట్టి వారి క్రియాఫలను వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయును. జనములలో
వారి సంతతి ఏమైందట? నేను రోజు ఇదే ప్రారంభిస్తాను. దేవా జనములలో మా యొక్క బిడ్డల సంతతి ఇక్కడ ప్రశంసగా ఉండదు కాక. జనములలో అన్ని జనులలో అన్ని జనులలో లక్ష్మీ నాతో చెప్పింది, పవన్ ఎంత బుద్ధిమంతులమ్మా, అసలు మాట్లాడిస్తేనే మాట్లాడతారు. నేను మాట్లాడిస్తాను అప్పుడప్పుడు, నేను బాగుందా అని అడుగుతాను అంటుంది. అన్ని రాదు శ్రీలక్ష్మి పవన్ అక్కడ బంగారు షాప్లో పనిచేస్తున్నారు. ఒక్కరిని కూడా కనేది చూడాలి. హల్లెలూయా హల్లెలూయా. అది అన్యుల దగ్గర నుంచి మనకు అంతే. లక్ష్మి అనేది ఆమె ₹1,00,000 చీరలు తీసుకుపోయి ఎగ్గొట్టి ఇప్పటికి నేనైతుంది మేడం, వేరే చోటైతే వడ్డీలు కడుతుంది. ఆమె అలా కట్టకుండా ₹4,00,000 నాకు ఇవ్వకుండా మళ్ళీ పిల్లలకు పుట్టినరోజు అయితే ట్రెండ్ శారీ అంట. ఇప్పుడు ఏది ఉందో అలాంటి శారీస్ సిగ్గు లేకుండా కుటుంబాలన్నా వీళ్ళు ఎవరైనా చూస్తానే మళ్ళీ ఎక్కడికో పోయి చేస్తుందా. ఎంత బాధ అనిపిస్తుంది. మళ్ళీ అడిగితేనేమో మళ్ళీ తిట్టడం అంట. ఏం మళ్ళీ మాట్లాడుతున్నావు చూడండి. అప్పు చేయడము, అప్పు అడిగితే మళ్ళీ బాధపడ్డాడు. నేను చేస్తే కానప్పుడు ఎంత మట్టి పెట్టుకో. ₹1,00,000 చీరలు ఎందుకు తీసుకోవాలా, ఎందుకు పెట్టాలా, ఇచ్చులు ఎందుకు కావాలా? దేవుడు ఊరుకో. ఇక్కడ ఒక్కరు అన్యాయంగా ఒకరి సొత్తు పట్టుకున్నాడా నాకు అసలు 2 నెలలు 4 నెలలు ఇస్తానని చెప్పి 3-4 సంవత్సరాలు. తర్వాత చూడండి, సత్యాన్ని బట్టి వారి క్రియాకలంలో వారికి చుట్టూ వారితో నిబంధన చేయను, జనములలో వారి సంతతి తెలియదు. వారి సంతతి దేవుడిలో పెరగాలి, అంతేగాని అనవసరమైన ఖర్చు పెట్టుకుని అప్పుడప్పుడు చేసుకోకూడదు. తర్వాత అంటాడు చూడండి, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకొందురు. అది దేవుని చేత మీరు ఆశీర్వదించబడాలని ఇంకా నీతి అన్న పైబట్ట నాకు ధరింప చేస్తున్నాడు. ఇక్కడ ఉంది, మీరు చదువుకోండి. అప్పుడు దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించుచున్నాడు. రెండవదిగా యేసుని బట్టి ఆనందించాను కాబట్టి ఇక మళ్ళీ నన్ను బతికించాలా. యేసు నీ రాజ్యంలోకి వస్తే నన్ను ఏం చేయాలా, జ్ఞాపకం చేసుకోన్నాడు. తర్వాత 61, 7, 8 తర్వాత చదువుకోండి. 62 కూడా చదివారు కదా. తర్వాత 60 అధ్యాయము 15 నుంచి 21 దాకా కూడా మీరు చదువుకోండి. ఈ లేఖన భాగాలు దేవుడు నిజంగా ఎంతగానో మనతో మాట్లాడి మనందరూ కూడా ఆత్మీయంగా బలపరచుగాక. అందుకనే పరిశుద్ధతలో ఎప్పుడు ఉంటే ఇక్కడ పరిశుద్ధ పరచబడిన తర్వాతే ఇంత శ్రేష్టమైన జీవితాన్ని దేవుడి సంఘాలకు, వ్యక్తులకు, కుటుంబాలకు, పట్టణాలకు, ప్రదేశాలకు ఇస్తున్నాడు. ఈ 16వ అధ్యాయం కేవలం ఎవరో ఒక్కరి గురించి కాదు. పట్టణం గురించి, వ్యక్తిని గురించి, దేశం గురించి. ఆ దేశంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. శుద్ధీకరించబడిన దేశం పాడైపోతే ప్రజలు పాడైనట్టే. అందుకే అంటాడు ఇంకొక చోట కూడా, యాజకులు పరిశుద్ధంగా ఉంటే మందిరం పరిశుద్ధంగా ఉంటుంది కదా అని ప్రశ్నిస్తాడు. ఇంకా టైం లేదు కాబట్టి ఇంకోసారి ధ్యానం. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ అన్నారు. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయం మందు మేమందరం కూడి ప్రార్థించడానికి సమయం ఇచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రములైనా. ఈ దినమును చూడక, ఈ సమయం చూడక ఎందరో మరణించుంటున్నారు ప్రభువా. మమ్మల్ని మీ సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రములు నాయన. మీకే స్తుతి. మీకు ఘనత, మీకు మహిమ, మీకు ప్రభావాలు నాయన. పరిశుద్ధుడగు తండ్రి మీకు స్తోత్రం. సత్యస్వరూపము దేవా నీకు స్తోత్రం. నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతున్న దేవా నీకు స్తోత్రం నాయన. ఆది అందునైనా ఆకాశము భూమిని సృష్టించిన తండ్రి నీకు స్తోత్రములు నాయన. సర్వోన్నతులకు తండ్రి నీకు స్తోత్రములు నాయన. మీరు ఎంతో గొప్ప దేవుడము నాయన. ఏమిచ్చి మేము నీ రుణం తీర్చుకోలేము నాయన. అందుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధులకు తండ్రి నీకు స్తోత్రములు నాయన. మళ్ళీ ప్రాణం ద్వారా, పాటల ద్వారా మీరు మహిమ పొందుతున్నారు ప్రభా. వాక్యం చదివి ఉన్నారు ప్రభా. మళ్ళీ నాయన నీ బిడ్డ అక్క వాక్యం చెబుతున్నారు నాయన. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు చెప్పబోయే మాటలు, మీరు పలికించే మాటలైనా మేము విని వాక్యానుసారం నడుచుకునే బిడ్డగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మళ్ళీ ముఖ్యంగా చిన్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యంను కలగచేయండి. సన్న పిల్ల తల్లిలను జ్ఞాపకం చేసుకుని, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని, సంతానం లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా. మీ
విధవరాలను జ్ఞాపకం చేసుకున్నాయన, చిన్న బిడ్డల్ని, యవనస్తులని, పెద్దల్ని, వృద్ధులని జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా యవనస్తులు యవన కాలం నాయన త్రొట్టిల్లుచున్నారు నాయన, లోకం వైపు తిరుగుచున్నారు ప్రభా, ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు ప్రభా. మీ భయం లేక, భక్తి లేక